హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఇవాళ నేను కీమా ఫ్రై చూపిస్తానండి. మా ఇంట్లో ఎలా చేస్తామో కీమా ఫ్రై అండి. ఇది కీమా అండి కొంచెం చాప్స్ అంటారు కదా, మూలుగులు చాప్స్ అంటారు కదా అవి అండి. సో దీనికైతే ఇక్కడ నేను మీకు చెప్పాను కదండి, బెంగళూరులో ఏంటంటే కొంచెం మాంసం ముదురుదే ఉంటుందండి, లేతది ఉండదు. అందుకే నేను చేస్తానంటే ఈ మూలుగులు అవి కొంచెం కుక్కర్లో పెడతాను. కుక్కర్లో పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చాక తర్వాత లాస్ట్‌లో ఇది కూడా వేసేసి మాంసంలాగా ఉన్న కీమా కూడా వేసి ఇంకొక విజిల్ రానిస్తానండి. అప్పుడు ఫ్రై చేస్తాను, బాగుంటుందండి. చూడండి మా ఇంటి స్టైల్ కైమా ఎలా ఉంటుందో చూడండి. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ కుక్కర్ తీసుకున్నానండి. దీన్ని కొంచెం వేడి చేస్తాను. వేడి చేశాక కొంచెం ఆయిల్ వేస్తానండి. ఇది కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ అండి. ఇవి ఒకేసారి నేను తెప్పించుకొని మీకు మొన్న కూడా చెప్పానండి, నా స్టీల్ క్యాన్స్లో పోసుకుంటానండి, ఏ రోజుకి ఆ రోజు వాడుకోవడానికి. ఇవి కొంచెం నీళ్ళు ఉన్నాయండి, ఈ నీళ్ళు కూడా పోయాక ఈలోపు కారం ఉప్పు అన్నీ రెడీగా పెట్టుకుంటానండి. ఇది కారం అండి, కూర కారం తెలుసు కదా. మనం ఎండుమిరపకాయలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర ఈ 3 కలిపి పట్టిన కారం అండి, ఇది కూర కారం. ఇది ధనియాల పొడి అండి, ఇది గరం మసాలా, ఇది మిరియాల పొడి అండి, ఇది యాలకుల పొడి అండి. కుక్కర్ డ్రై అయిందండి. ఇప్పుడు కొంచెం గ్రౌండ్ నట్ ఆయిల్ అండి, వేరుశనగ నూనె. కూర ఈ కీమా అంతా కలిపి దగ్గర దగ్గర 2 కేజీలు ఉంటుందండి. కొంచెం నాన్ వెజ్కి కొంచెం నూనె పడద్దండి, అంటే మరీ ఎక్కువ కాదు కానీ కొంచెం ఇలా ఒక 2 స్పూన్లు దీంట్లో వేస్తానండి. వేసాక దీంట్లో హోల్ గ్రామ్ మసాలా దినుసులు అండి, లవంగాలు ఒక 2, దాల్చిన చెక్క, కొంచెం సాజీరా, కొంచెం సోంపు ఇవి వేసానండి. ఇంకా కొంచెం ఇప్పుడే ఈ యాలకుల పొడి అండి, కొంచెం టేస్ట్కి. కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఈ మూలుగులది వేసేస్తానండి. కొంచెం పోపు దీంట్లోనే కొంచెం ఒక 2-3 నిమిషాలు అయ్యేటండి ఉప్పు కారం పసుపు. ముందు ఈ మటన్ కీమా శుభ్రంగా కడిగి పెట్టానండి, 2-3 ఉప్పు పసుపు వేసి 2-3 సార్లు క్లీన్గా మంచినీళ్ళతో కడిగి పెట్టానండి, 3-4 సార్లు. ఇది కొంచెం ఇలా దగ్గర కొంచెం మగ్గుతున్నప్పుడు ఉప్పు ఒక 3/4 స్పూన్ వేసానండి. మళ్ళీ వేపేటప్పుడు మళ్ళీ కొంచెం వేస్తాను. కొంచెం కారం అండి, గరం మసాలా 1/2 స్పూన్, కొంచెం ధనియాల పొడి,
ఇవన్నీ వేసాకండి కొంచెం పచ్చిమిరపకాయలండి, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలండి, కొంచెం ఒక 6 ఉల్లిపాయ, కడిగి పెట్టుకున్న కొత్తిమీర అండి కొంచెం, దాంతోపాటు కొంచెం ఒక 2 స్పూన్లు పెరుగండి, ఇంత తోడు పెట్టిన పెరిగానండి, ఒక 2 స్పూన్లు పెరుగు, ఆ తర్వాత కొద్దిగా నిమ్మకాయ అండి, ఒక 8-9 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. వేసి బాగా కలియదిప్పండి, బాగా కలియదిప్పితే అంత ముక్కకంత మసాలా అంతా బాగా పడుతుందండి. ఒక 1/2 గ్లాసు నీళ్ళు అండి, ఎక్కువ పోయక్కర్లేదండి, ఒక 1/2 గ్లాసు, ముక్క అంటకుండా, గిన్నెకి అంటకుండా. ఇంకొకసారి చూడండి, మనం ఎంత బాగా తిప్పితే అంత బాగా ముక్కకి బాగా పడుతుందండి. ఇట్లా విజిల్ పెడదామండి. ఈ కైమాతో పాటు మనం మిరియాల రసం కూడా పెట్టుకుంటే బాగుంటుందండి. అది ఆల్రెడీ మిరియాల రసం నేను పెట్టేశాను. ఇది మిరియాల రసం అండి. ఈసారి మా ఇంటి రసం ఎలా ఉంటుందో టేస్ట్ చూస్తాయండి. చక్కగా మంచి గమగమలాడుతుందండి. తర్వాత నేను వెజిటేరియన్స్ కాబట్టి కొంచెం వెజ్ పులావ్ చేస్తానండి. దానికి బియ్యం అది నానబెట్టుకున్నాను. మూడు విజిల్స్ వచ్చినాయండి. ఈ మూలుగులు చాప్స్ అంటాం కదా, గట్టి ముక్కలతో ఉన్న మాంసం అది ఉడికిపోయింది. ఇప్పుడు ఈ మెత్తడిది కూడా వేస్తానండి. మూడు విజిల్స్ వచ్చినాయండి. ఇది ఆఫ్ చేస్తాము. ఆఫ్ చేసి ఒక్క నిమిషం విజిల్ తీసేసాక మెత్తటి కైమా కూడా వేసేస్తాను. ఈ విజిల్ తీసేద్దాము. కొంచెం ఈ ఆవిరంతా పోతే అప్పుడు ఈ మెత్తటి కైమా కూడా అందులో వేసేద్దామండి. ఇలా ఉందండి. ఇప్పుడు మనం దీంట్లో ఇది కూడా వేసేద్దామండి. ఒకసారి కలిగి తిప్పుకోండి. ఈ మెత్తడి కూడా ఇందులో బాగా ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కుక్కర్ ఇది మూత పెట్టేస్తానండి.
ఇంకొక 2 విజిల్స్ రానిచ్చి అప్పుడు వేపుతానండి. ఇట్లా మనం ముందే అన్ని ఉప్పు కారం వేసి కొంచెం మగ్గబెట్టడం వల్ల మీకు లేత మాంసం దొరికితే కుక్కర్ అక్కర్లేదండి, మామూలుగానే మీరు మగ్గబెట్టుకోవచ్చు. ఇలా మగ్గబెట్టి చేయడం వల్ల ఏంటంటే కూర నీసు వాసన రాదు, తినడానికి రుచి ఉంటుందండి. మామూలుగా కొంతమంది డైరెక్ట్గా ఆయిల్లో వేసేస్తారు, కానీ దానికన్నా ఈ మెథడ్ ఇంకా బాగుంటుందండి. కొంచెం టైం టేకెను, కానీ చాలా బాగుంటుందండి. ఇంకొక 2 విజిల్స్ రానిస్తానండి. ఈలోపు ఈ కీమా ఫ్రై చేసుకోవడానికి రెడీగా కళాయి పెట్టుకుంటానండి. ఇదిగోండి కళాయి పెడుతున్నానండి. ఈ కైమా ఫ్రైకి అన్ని కాస్ట్ ఐరన్ ఇవి ఉంటాయి కదండి, కొంచెం వెడల్పాటిది పెట్టుకుంటే అండి మీకు తిప్పడానికి ఫ్రై చక్కగా అవుతుందండి, కూర మంచి రుచి వస్తుంది. అందుకని కొంచెం పెద్ద కళాయి పెట్టుకోండి, కొంచెం మందపాటిది పెట్టుకుంటే అడగంటకుండా ఉంటుందండి. ఇది ఇంకొక 2 విజిల్స్ వచ్చాక అప్పుడు దీంట్లో వేసి ఫ్రై చేస్తానండి. ఇది ఇంకొక 2వ విజిల్ అండి. ఈ విజిల్ ఇది 2 విజిల్స్ అయిపోయినాయండి. సో దీన్ని ఇప్పుడు ఆఫ్ చేస్తాను. ఈలోపు ఇది చల్లారుతుంటుంది. ఇప్పుడు కైమా ఫ్రై చేయడానికి కళాయి పెట్టుకున్నానండి. మనకి కాస్ట్ ఐరన్ కళాయిలు ఉంటాయి కదా, అవి పెట్టుకుంటున్నానండి. ఇది కీమా ఫ్రై చేయడానికండి. స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఈలోపు అది కొంచెం చల్లారుతుందండి. దాదాపు 2 కేజీలు ఉంటుంది కదండి మటన్ చాప్ను కీమా 2 కలిపి. సో ఆయిల్ కొంచెం 3 స్పూన్స్ వేసానండి, 3 టేబుల్ స్పూన్స్ అండి, మీడియం సైజ్ టేబుల్ స్పూను. లోపు నూనె వేడెక్కాకండి అన్నీ ఉల్లిపాయలు, కొంచెం మసాలా, నూనె వేడెక్కిందండి. ఇవన్నీ కొంచెం బిర్యానీ ఆకులు, కొంచెం కరివేపాకు, హోల్ గ్రామ్ మసాలా అండి, ఒక 3-4 యాలకులు, ఒక 2-3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క ముక్క చిన్న ముక్కలు చేసి వేసుకోండి. కొంచెం సాజీరా అండి, కొద్దిగా సోంపు. ఇది వేగుతుండగా మీకు కొంచెం ఆయిల్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. కైమా కొంచెం పడుతుందండి, మామూలు మటన్ కన్నా కైమా ఫ్రైకి కొంచెం ఆయిల్ పడుతుందండి. దీన్ని ఒకసారి కలిగించుకోండి. ఇచ్చినాక ఇందులో కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలండి, ఉల్లిపాయ ముక్కలు, అన్నంలో కలుపుకోవడానికి గ్రేవీ లాగా, కొంచెం గ్రేవీ కాదనుకోండి, ఫ్రై అనుకోండి. కొంచెం ఇలా ఉల్లిపాయ వేస్తే కొంచెం మీకు కూరలాగా అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుందండి. ఈలోపు ఈ ఉల్లిపాయ మగ్గుతూ ఉంటుందండి. కొంచెం ఉల్లిపాయ వేసేలోపు ఈ కుక్కర్ మూత తీసి చూస్తానండి. ఇందులో కొంచెం నీరు ఉంటుందండి. ఒకసారి దాన్ని మీడియంలో పెట్టేసుకుంటే ఆ నీరంతా పోద్దండి. అప్పుడు మనం ఇందులో వేసుకుని ఉప్పు, కారం, గరం మసాలా వేసుకోవాలి. ఈ కూర ఇలా ట్రై చేయండి. కైమా కొంచెం మగ్గబెట్టి అప్పుడు ఫ్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇలా వేస్తుండగా
కొంచెం ఇది యాలకులు పడండి కొంచెం రుచికి, కొంచెం మిరియాల పొడి అండి. ఇవన్నీ కొంచెం పట్టుకుని పెట్టేసుకుంటే అండి మనకి రెడీగా బాగుంటుందండి. తొందరగా అయిపోతే ఎక్కువ పట్టుకోకర్లేదండి. 100 గ్రాములు 200 గ్రాములు పట్టుకుని పెట్టుకుంటే అది మీకు ఒక నెల 2 నెలల పాటు వస్తుందండి. దీంట్లో కొంచెం పసుపు అండి, పసుపు కారం అన్నీ నేను మిల్లు పట్టిస్తానండి. ఇది పసుపు. అలాగే పసుపు కారాలు అన్నీ కూడా గ్లాస్ బాటిల్స్లో వేసుకోండి, స్టీల్ వాడకండి. వీలైనంత వరకు ప్లాస్టిక్ కూడా అవాయిడ్ చేయడం మంచిదేనండి. గరం మసాలా అండి, మళ్ళీ దింపేటప్పుడు కొంచెం వేస్తానండి. ఇందాక ఒక 1/2 స్పూన్ వేసాను, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేసానండి. ఇది ధనియాల పొడి అండి. కుక్కర్ మూత తీస్తానండి. మధ్య మధ్యలో ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి. విజిల్ తీసాను కదండి, విజిల్ తీసినప్పుడు కొంచెం నీరు ఉందండి. ఈ నీరు కొంచెం మనం పొయ్యి మీద పెట్టి మగ్గబెట్టేస్తే సరిపోతుంది. మూత తీసేసి కుక్కర్ మూత తీసేసి ఓ పక్కన ఉల్లిపాయ వేసుకుంటుంది. ఈలోపు నీరు ఇది అవుతుంది. ఇందులోనే కొంచెం కొత్తిమీర అండి. కళాయి కొంచెం పెద్దది పెట్టుకుంటే అండి మందపాటి కొంచెం సాఫ్ట్ ఐరన్ ఈ ముడిను కళాయిలు అవి ఉంటాయి కదండి, అయ్యే వాడతానండి నేను. పేనం కానీ కళాయిలు కానీ. ఇది లోపు ఇది మగ్గుతూ ఉంటుందండి. ఈ లోపు ఈ పక్కన నీరంతా పోద్దండి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, ఇది కూడా కొంచెం వేస్తాను. కొంచెం నీరు ఉందండి, ఈ నీరు కూడా పోయాక అప్పుడు ఫ్రై చేస్తానండి. ఇట్లా ఉల్లిపాయ వేగుతూ ఉందండి. ఇది కొంచెం నీరు తగ్గుతుందండి. ఈ ఉల్లిపాయ కొంచెం బాగా ఫ్రై అయ్యేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇందాక కొంచెం మగ్గేటప్పుడు కొంచెం వేసానండి. ఇది 2 కేజీలు కాబట్టి మగ్గేటప్పుడు ఇందాక 1 స్పూన్ వేసాను, ఇప్పుడు 1 స్పూన్ వేస్తానండి. కొంచెం కూడా వేస్తానండి. ఇది ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 1.5 స్పూన్ ఇందులో వేసాను, అందులో 1 స్పూన్, 2.5 స్పూన్లు వేసానండి 2 కేజీలకి. ఈ ఉప్పు కారం అయ్యండి మనం కూర
ఎంత తెస్తామో దాన్ని బట్టి వేసుకోవాలండి. అలాగే మీరు కొంచెం ఎక్కువ తక్కువ తింటాం, ఒక స్పూను 2 స్పూన్ల కన్నా ఎక్కువ ఉండదండి. హాఫ్ కేజీ కూర అనుకోండి, ఒక స్పూను ఉప్పు, ఒక స్పూన్ కారం, ఒక 3/4 స్పూన్ గరం మసాలా అట్లా వేసుకుంటే చాలండి. ఈ అల్లం వెల్లుల్లి ఇందులో మగ్గుతుంటుందండి. ఇదిగోండి, ఇది నీరంతా పోయిందండి, ముక్క చక్కగా మెత్తగా అయింది. మా బాబు కృష్ణతేజకి ముక్క కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది అంటేనండి. ఇప్పుడు ఇది ఇందులో వేసేసి వేపుళ్ళకి వేయండి. ఇలాంటి అట్టపుళ్ళు అయితే బాగా కింద నుంచి తిప్పడానికి బాగుంటుంది, అంటుకోకుండా ఉంటుంది. మంట కొంచెం హై, కొంచెం మీడియం అలా పెట్టుకోండి. దగ్గర ఉన్నప్పుడు కొంచెం హైలో పెట్టుకొని తిప్పుకోండి. కొంచెం మళ్ళీ మనం వేరే పని చేసుకుంటున్నప్పుడు కొంచెం మీడియంలో పెట్టుకొని చూసుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఇందాక మగ్గేటప్పుడు కొంచెం ఉప్పు వేసానండి. ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి అలా వేసాను. మళ్ళీ ఇప్పుడు ఈ నీరంతా పోయేటప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు, కొంచెం కారం ఇవన్నీ వేస్తానండి. ఇందాక ఒక స్పూన్ వేసానండి ఉప్పు, మళ్ళీ ఇప్పుడు ఇంకొక స్పూను. దింపేటప్పుడు సరిపోతే మళ్ళీ కొంచెం మీరు రుచి చూసి వేసుకోవచ్చు అండి. మన వంట చేయడం మొదలెట్టాకండి మనకు తెలుస్తుంది ఎంతెంత వేసుకోవచ్చు అన్న తెలుస్తుంది. ఒకవేళ మనకు తెలియదు అనుకుంటే కొంచెం రుచి చూసి మీరు ఉప్పు కారాలే కలుపుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు వేసాను కదా, ఇది కొంచెం సేపు వేగాక మళ్ళీ కారం, గరం మసాలా అది వేస్తానండి. ఇప్పుడు నేను దగ్గరే ఉండి తిప్పుతున్నాను కాబట్టి హైలో పెట్టానండి. కొంచెం వేరే పని మీద పక్కకి నైట్ ఇంకా బియ్యం కదడం ఆ పనులు ఉంటాయి కదా, అప్పుడు ఏం చేస్తానంటే కొంచెం మంట తగ్గించుకుంటానండి. అప్పుడు అంటకుండా ఉంటుంది, కింద మాడిపోకుండా అంటకుండా ఉంటుందండి. కొంచెం దీన్ని ఉప్పు వేసాం కదండి, అది ఈలోపు మగ్గుతుంటుంది. కొంచెం మంట మీడియంలో పెట్టుకుంటున్నానండి. చూసారండి, ఇలా నీరు వచ్చేస్తుంది. దాంట్లో ఉన్న నీరు, ఉప్పు, ఇది నీరు ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి తొందరగానే కూర ఫ్రై అవుతుందండి. ఇప్పుడు కారం వేస్తాను. కింద నుంచి తిప్పండి, అడుగంటకుండా ఉంటుంది. ఈ వేపేటప్పుడు కొంచెం పెద్ద పొయ్యిలు తీసుకుంటే, పెద్ద కళాయిలు తీసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు కారం వేస్తున్నానండి. ఈ మొన్న కూడా చెప్పానండి, కారం స్పూన్ చిన్నవి పెట్టుకుంటానండి, ఎక్కువ పడకూడదని. ఇదిగోండి 1 2 3 ఈ స్పూన్ అండి, మన ఐస్ క్రీమ్ స్పూన్స్. ఆల్రెడీ
మటన్ మగ్గబెట్టేటప్పుడు వేసానండి కారం, కొంచెం మిరియాల పొడి కూడా వేసాను. అందుకనే ఇది ఇప్పుడు తక్కువ వేసానండి. కావాలంటే మీరు దింపి కలిపేటప్పుడు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. ఇందాక ఉప్పు వేసాను, ఇప్పుడు కారం వేస్తానండి. ఇప్పుడు దీన్ని బాగా కలియదిప్పండి. ఒక 5-10 నిమిషాలు తక్కువ మంట మీద పెట్టి మీడియంలో పెట్టి పొయ్యి కాసేపు వదిలేయండి. అది ముక్క బాగా పాడుతుంటుందండి. మీడియంలో పెట్టాను. ఒక 5 నిమిషాలు వదిలేస్తాను దీన్ని, ఇలా 5-10 నిమిషాలు. ఒక 5 నిమిషాలు వదిలేస్తాను. ఈ లోపల బాగా పడుతుంది. అంటే కూర అయిపోవచ్చిందండి. నీరంతా పోయింది, చక్కగా వేగిందండి. ఇప్పుడే కొంచెం దీనికి గరం మసాలా వేస్తానండి. ఇది గరం మసాలా అండి. ఇది మటన్ కూరకి, చికెన్కి, కైమాకి అంటే గరం మసాలా ఏంటంటే ఓన్లీ ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలుక్కాయలు, ఇంతేనండి. చికెన్కి, మటన్ కర్రీలకి. పులావ్ మసాలా, బిర్యానీ మసాలాకి మాత్రం మన అనాస పువ్వు, జాపత్రి, ఈ ఏంటంటే పెద్ద ఇవి ఉంటాయండి, యాలుక్కాయలు, అవన్నీ కలిపి నూరుతామండి. గరం మసాలాకు మాత్రం ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, కొద్దిగా యాలుక్కాయ వేసి పొడి పట్టేస్తే చాలండి. కావాలంటే కొంచెం గసాలు కూడా వేసుకోవచ్చండి. మామూలు చికెన్ కూరకి కొబ్బరిను ఇది గసాలు విడిగా ముద్ద పడతామండి. ఇప్పుడు కూర దగ్గరికి అవ్వాల్సింది కాబట్టి కొంచెం గరం మసాలా అండి, ఒక 1/2 స్పూన్. ఉడికేటప్పుడు ఒక 1/2 స్పూన్ వేసానండి, ఇప్పుడు ఒక 1/2 స్పూన్. కొంతమంది డైరెక్ట్గా కూడా వేస్తారండి, ఆయిల్లో వేసేసి ఇట్లా కైమా చేస్తారండి. కానీ నేను మాత్రం రొయ్యలు కానీ, మటన్ కీమా కానీ, మటన్ ఫ్రై కానీ ముందు కొంచెం అన్నీ వేసి మగ్గబెట్టి అప్పుడు వేపుతానండి. అప్పుడు మీకు కూర నీటి వాసన రాదు, చక్క పొడి పొడిగా రుచి బాగుంటుందండి. ఏదైనా టైం పెట్టే కొద్దీ మనకి ఇంకా రుచి బాగుంటుంది కదండి. మనం టైం ఎక్కువ ఇచ్చి చేసే కొద్దీ ఏవైనా రుచిగా ఉంటాయండి. మనకు టైం లేనప్పుడు కొంచెం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. టైం ఉన్నప్పుడు కొంచెం నిదానంగా చేసుకుంటే మన ఇంట్లో వాళ్ళందరూ ఆనందంగా తింటారండి. ఇంట్లో మన భర్త, పిల్లలు అందరూ హ్యాపీగా తింటేనే కదా మనకు ఆనందం. ఇంకొక 5 నిమిషాలు ఇట్లా వదిలేస్తానండి. మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకోండి. బాగా దగ్గరకు అయిపోవస్తుందండి. ఇట్లా నూనె బయటికి వచ్చేస్తుంది అంటే కూర ఇంకా అయిపోవస్తున్నట్టు అన్నమాట. మీ టైంని బట్టండి. మీకు కొంచెం ఎక్కువ టైం అంటే ఇంకా కొంచెంసేపు సిమ్లో పెట్టుకుని అటు ఇటు మనం పనులు చేసుకుంటే ఇంకా కొంచెం తిప్పుకుంటే ఇంకా డ్రైగా వస్తుందండి. అదొక రకమైన టేస్ట్ ఉంటుందండి, ఇది ఒక రకమైన టేస్ట్. ఇది అంటుకోకుండా చూసుకోవాలండి, తిప్పుతూ ఉండాలి కొంచెం. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే నీరంతా పోద్దండి, పోయి పొడి పొడిగా వస్తుందండి.
అప్పుడు కూర మనకి కైమా ఫ్రై బాగుంటుందండి. చక్కగా డ్రై అయిపోయిందండి, పొడి పొడిగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం మళ్ళీ చక్కగా అయిపోయిందండి. కీమా విత్ మూలుగులండి, చాప్స్, మూలుగులు అంటాం కదా. దీంట్లో ఇప్పుడు ఇంకా చివరికి అండి కొంచెం లాస్ట్లో కొంచెం అండి పావు స్పూన్ గరం మసాలా అండి వేసుకుంటే చివర్లో వేసింది, అది టేస్ట్ బాగుంటుందండి. చక్కగా కూర పొడి పొడిగా అయిపోవచ్చిందండి. అంతా నీరంతా ఇంకిపోయింది, ఇక పొడిగా అయిపోయింది. ఇప్పుడు మీరు దీని చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి. కడిగి పెట్టిన కొత్తిమీర ఉంది, ఈ కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. ఇంకొకసారి తిప్పేసుకుంటే మీకు కైమా కూర రెడీ అయింది. నూనె ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదండి, కరెక్ట్గా సరిపోయింది. ఈ కీమా చాప్స్ అండి, కీమా విత్ చాప్స్. కీమా చాప్స్ రెడీ అండి.